హలో! హాయ్ ఎవ్రీవన్. ఈరోజు చెప్పుకునే సీరియల్ ఏంటో అందరికి తెలిసిందే కానీ, మరి ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేద్దామా? ఇంకా ఇటు చూసినట్లయితే ప్రేమ అయితే ఏ విధంగానే డాన్స్ క్లాసెస్ స్టార్ట్ చేస్తా ఉంటుంది. మరి ప్రేమ స్టార్ట్ చేసిన డాన్స్ క్లాస్‌లని మరి ధీరజ్ ఏ విధంగా కనిపెడతా ఉంటారు. మరి ధీరజ్ తెలిసిన తర్వాత ప్రేమ ఏ విధంగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. ధీరజ్‌కి ఏమైనా సమాధానం చెప్తా ఉంటుంది. అంతేకాకుండా ఈ విషయం గురించి శ్రీవల్లి అయితే తీసుకెళ్లి రామరాజు చెప్పినప్పుడు రామరాజు ఏ విధంగా నర్మద నిందిస్తా ఉంటాడు. అందరి ముందు నర్మద తప్పన్నప్పుడు మాట్లాడినప్పుడు మరి ప్రేమ ఉన్న నర్మద ఏ విధంగా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇదంతటికి కారణం శ్రీవల్లి అని తెలుసుకున్న తర్వాత మరి నర్మద ప్రేమ ఏ విధంగా రియాక్ట్ అవుతారనే విషయాన్ని మనం ఈరోజు ఎపిసోడ్ చూద్దామండి. ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్ అయితే ఎపిసోడ్కి వెళ్ళిపోదాం. నిన్న కంటే శుభంగా వెళ్ళినట్లయితే ఇంకా ప్రేమ ఉన్న నర్మద అయితే ఎక్కడైతే తను డాన్స్ స్టార్ట్ చేయాలనుకున్నా వాళ్ళ ఇంటికైతే వచ్చేస్తా ఉంటారు. ఇంకా పిల్లలకైతే ప్రేమ అయితే చాలా చక్కగా డాన్స్ చెప్తా ఉంటుంది. ఇంకా చాలా అంటే చాలా చక్కగా నేర్పిస్తా ఉంటుంది. నర్మద అయితే చూస్తూ చాలా సంబరపడిపోతూ ఉంటుంది. క్లాప్స్ కూడా కొడుతూ ఉంటుంది. అంతలోనే అనుకోకుండా ధీరజ్ అయితే ఆ ఇంటికే ఆర్డర్ పట్టుకొని వస్తూ ఉంటారు. అటువైపు నుంచి చూసిన నర్మద వెంటనే ఏంటి ధీరజ్ ఇక్కడికి వస్తున్నాడు ఏంటి, అమ్మో ఇప్పుడు ప్రేమను చూస్తే ఏమైనా ఉంటుందా అనేసి అయితే వెంటనే ప్రేమ దగ్గరికి వెళ్ళేసి ఏంటి ప్రేమ ధీరజ్ ఇక్కడికి వస్తున్నాడు అంటే ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు, ధీరజ్ ఎక్కడ రావడం ఏంటి అనేసి డాన్స్ చేస్తూ అలానే మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి ప్రేమ నువ్వు డాన్స్ మత్తులో పడిపోయి నీ భర్త వస్తున్న విషయాన్ని మర్చిపోతున్నావు. అప్పుడే ప్రేమ కూడా అటువైపు నుంచి చూస్తూ ఉంటుంది. అప్పుడు ధీరజ్ కనపడుతున్నాడు. అమ్మో నిజమే అక్క అనేసి నర్మదను వదిలేస్తూ ఉంటుంది. ఇంకా సరే మరి ఇప్పుడు ఏం చేద్దాం, నువ్వు వెళ్ళి లోపలే దాక్కో, నేను వెళ్ళి పక్కన దాక్కుంటాను అనేసి అయితే ఇద్దరైతే తోడు దొంగల్లాగా చెరో వైపు దాక్కుంటారు. అప్పుడే అక్కడికైతే ఆ పిల్లలైతే డాన్స్ చేస్తూ ఉంటారు. వెంటనే లోపలికైతే ధీరజ్ వచ్చేస్తూ ఉంటాడు. రావడంతో అక్కడ ఆర్డర్ తీసుకోనికి ఎవరు ఉండడు. పిల్లలు మాత్రమే కనబడతారు. డాన్స్ చూస్తే చాలా సంబరపడిపోతుంటారు ధీరజ్. అయినా పిల్లలు ఇక్కడ ఎవరు లేరేంటి, ఆర్డర్ వచ్చింది అంటే ఆ ప్రేమ ఉన్న పక్క నుంచి చూస్తూ ఉంటారు. ఈడేంటి ఇక్కడికి వచ్చారు, నా విషయం తెలిసిపోతుందా ఏందని చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఈ ఇంటి ఓనర్ ఏమో ఇప్పుడే బయటకెళ్ళింది, ఇప్పుడు ఎలా తీసుకోవాలి ఈ ఆర్డరు, నన్ను చూసేస్తాడో ఏమో అనేసి అయితే చాలా కంగారు పడిపోతుంది ప్రేమ. అటువైపు నుంచి వెళ్ళి నర్మద కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా ప్రేమకి ఏం చేసేది తెలియక పక్కన డోర్ పక్క పంటే నిల్చొని చూస్తూ ఉంటుంది ధీరజ్ వెళ్ళిపోతాడా ఏంటో అనేసి. కానీ ధీరజ్ మాత్రం ఎవరైనా ఉన్నారా, పిల్లల్ని అయితే ఎవరున్నారమ్మా అంటే పక్కంచెల ప్రేమ అయితే ఎవరు లేదని చెప్పని సైగ చేసింది. కానీ పిల్లలు ఊరుకుంటారా, టీచర్ అక్క ఉంది అనేసి అంటూ ఉంటారు. టీచర్ అక్క ఏంటి, ఏమండి టీచర్ ఈ ఆర్డర్ తీసుకోండి అనేసి అంటూ ఉంటారు ధీరజ్. కానీ ప్రేమ మాట ఇంటే ఎక్కడా అంటే వాయిస్ ఈయన ఎక్కడా పసిగడతాడు అనేసి ప్రేమ అయితే గొంతు అయితే వాయిస్ చేంజ్ చేస్తూ ఉంటుంది. ఎవరండి, నేను పరాయి పురుషుని చూడను, ఆ ఆర్డర్ అక్కడే పెట్టేసి వెళ్ళండి. ఏంటండి చూడకుంటే చూడపోతుంది, కనీసం ఈ ఆర్డర్ని తీసుకోండి, వాళ్ళు కనీసం పేమెంట్స్ కూడా చేయలేదు, నాకు ఇంకో ఆర్డర్ ఉంది వెంటనే తీసుకుంటారా లేరా అనడంతో లేదు నేను పరాయి పురుషుని చూడను, మీరు వెళ్తారా వెళ్ళారా ఇక్కడ నుంచి వెళ్ళి, ఏంటని మళ్ళీ నేను రాలేను, నాకు చాలా అర్జెంట్ పనులు ఉన్నాయి, ఏంటి అర్జెంటు అనేసి అంటూ ఉంటారు. అంతలోనే అక్కడ నుంచి ఒక మిర్రర్ కనబడుతుంది. ఆ మిర్రర్ లో చూసినట్లయితే ఇంకా మిర్రర్ కనబడుతూ ఉంటుంది. అంతలోనే ఆ ప్రేమనైతే ఏ విధంగా ఆ మిర్రర్ లో అయితే ప్రేమ కనబడుతూ ఉంటుంది. ఓహో ఇక్కడ ఏం చేస్తుంది ప్రేమ, ఇక్కడ ఎందుకు ఉంది అనేసి అయితే ధీరజ్ అనుకుంటూ ఉంటాడు. అయినా మీకు ఒకసారి చెప్తే అర్థం కదా, వెళ్ళారా లేరా అంటే అయినా ఏంటని, మీరు కూడా మా ఇంట్లో ఒక రాక్షసి ఉంటుంది, తను కూడా అలానే చేస్తుంది, అందరి మీద పడేసి అరుస్తా రక్కిస్తా ఉంటుంది, మీరు కూడా అలానే చేస్తున్నారు, ఎవరు ఆమె, నా ప్రేమను ఒక అమ్మాయి ఉందిలే అనేసి ప్రేమనైతే అంటూ ఉంటాడు. అంటే ఇంకా తనే కదా అనేది, ఆ మాటలకైతే ప్రేమ అయితే తను గట్టిగా అనడంతో అయితే బయటకు వచ్చేస్తా ఉంటుంది. ఏరా సచ్చినోడా నన్ను ఎందుకు ఇలా అంటున్నావు అంటే, మరి ఏంటి నువ్వు ఇక్కడ ఏంటి డాన్స్ స్కూల్ ఏంటి, ఆమె మా డాన్స్ టీచరు అనేసి అయితే పిల్లలు చెప్పేస్తా ఉంటారు. ఏంటి నీకెంత చెప్పినా అర్థం కాదా, ఇక్కడేంటి ఇక్కడ డాన్స్ స్కూల్ చేయడం ఏంటి, ఫస్ట్ ఇట్రా నువ్వు బయటికి రా అనేసి అయితే అంటూ ఉంటారు ధీరజ్. ఇంకా నర్మద అయితే అయ్యో దొరికేసింది ప్రేమ అనేసి అనుకుంటూ ఉంటారు. ఇంక చూసినట్లయితే ధీరజ్ అయితే ప్రేమనైతే తీసుకుని వస్తారు. ఏంటి ప్రేమ నీకు ఎంత చెప్పినా అర్థం కాదా, ఏం చేస్తున్నావు, ఒకసారి ఆల్రెడీ నాన్నగా చెప్పారు కదా, ట్యూషన్ చెప్పొద్దనే కదా ఇంట్లో చాలా గొడవ అయింది, అలాంటప్పుడు ఇప్పుడు నువ్వు ఇక్కడ డాన్స్ స్కూల్ చెప్పాలని తెలిస్తే ఎంత గొడవ అవుతుందో తెలుసా, అయినా నువ్వు ఒక్కడే కష్టపడుతుంటా నేను ఎలా చూస్తూ ఉంటాను ధీరజ్, నేను కష్టపడతాను చెప్పాను కదా, నేను ఒక్కడే చేసుకుంటాను చెప్పాను కదా, అలాంటప్పుడు నీకు ఎందుకు ఇలాంటివి అంటే అదేది కాదు నేను చేద్దామనేసి చేస్తున్నాను అనేసి అయితే ఇంకా ధీరజ్ నీ ఇష్టం, ఏదైనా గొడవ జరిగితే మళ్ళీ మా నాన్న తిట్టాడు అనేసి నన్ను అనద్దు అనేసి ఆర్డర్ అక్కడ పెట్టేస్తే వెళ్ళిపోతూ ఉంటారు ధీరజ్. ఇంకా అక్కడ పక్క నుంచి అయితే నర్మద వచ్చేసి ఏంటి ప్రేమ అలా దొరికేసావేంటి, అయినా తెలిసిపోవడమే మంచిదైందిలే, అయినా నువ్వేంటి పక్క చాక్కున్నా కనబడకున్నా, ఏంటి నువ్వు బుక్ అయింది కాకుండా నేను కూడా బుక్ కావాలా, తీర సమయానికి ధీరజ్ నన్ను అడిగినప్పుడు మా వదిన కూడా ఇలా చేసింది, నీకు కూడా అన్ని తెలుసుగా నన్ను నిలిచినప్పుడు నేనేం అనుకున్నా ఉండాలి కదా, అందుకని పక్కన, అయినా అక్క నువ్వు చాలా తెలియకలేదని, అయినా నీ క్యారెక్టర్ నాకు అర్థం కావట్లేలే, అయినా
అందరూ ఒకేలాగా ఉంటారా ఏంటి? అవును, ఒకవేళ శ్రీవల్లి అక్కకి తెలిస్తే ఇంకేమైనా ఉంటుందా అంటే, ఎందుకక్క ఇప్పుడు ఆమె గురించి మాట్లాడుకోవడం, కానీ వాళ్ళ అమ్మ గురించి అయితే శ్రీవల్లి వచ్చేస్తా ఉంటుంది గదా! అటువైపు పోతూ ఉంటది. శ్రీవల్లి అయితే నర్మదని ప్రేమతో చూసేస్తా ఉంటుంది. ఏంటి వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు? డాన్స్ ప్లేయర్ గూడా కనబడుతూ ఉంటారు. ఓహో! మామయ్య గారు అక్కడ ట్యూషన్ చెప్పొద్దనంటే, ఈమె ఇక్కడికొచ్చేసి డాన్స్ స్కూల్ చెప్తుందా? ఈమెకు తోడుగా నర్మద. వీళ్ళిద్దరిని ఎలాగైనా ఇరికించాలనేసి శ్రీవల్లి అయితే అనుకుంటూ ఉంటుంది. వెళ్లి వెంటనే వాళ్ళ మామయ్యకైతే చెప్పేస్తా ఉంటుంది. ఇంకా శ్రీవల్లి ఇంకా నర్మద ప్రేమతో చాలా సేపు కబుర్లు మాట్లాడుకుంటూ ఇంటికైతే వచ్చేస్తారు. వెంటనే కానీ కోపంతో అయితే రామరాజు హాల్లో కూర్చొని ఉంటాడు. ప్రేమ, ఇక మామయ్య గారు ఇక్కడే ఉన్నారు, చెప్పేద్దాం అసలు విషయం గురించి అనేసి అనుకుంటా. ప్రేమ మామయ్య గారు అనడంతోటే, మీరు చెప్పొద్దు, మీరేం చేశారో నాకు బాగా తెలుసు, అయినా మీ ఇంట్లో పెత్తనాలు చాలా ఎక్కువైపోతున్నాయి అనేసి అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు. చూద్దామండి మరి రేపటి ఎపిసోడ్లో మరి రామరాజు ఏ విధంగా నర్మద నిందిస్తూ ఉంటాడు, మరి నర్మద అందుకు ఏ విధంగా ఫీల్ అవుతున్న విషయాన్ని రేపటి ఎపిసోడ్ చూద్దామండి. ఇది ఈ రోజు వీడియో. మీకు గనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.